ఏపీలోని కూటమి ప్రభుత్వం అధికారం చేపట్టి ఇవాల్టికి 100 రోజులు పూర్తి కావస్తోంది. అనుభవం ఉన్న ముఖ్యమంత్రిగా చంద్రబాబు రాష్ట్రంలో వచ్చిన వరదలు, ప్రకృతి విపత్తులను సమర్థవంతంగా ఎదుర్కొని సమస్యలను పరిష్కరించారు. 100 రోజుల పరిపాలనపై మంత్రి నారాయణతో మా ప్రతినిధి శ్రీనివాస్ వివరాలు అందిస్తారు. జమీమా, థ్యాంక్ యూ. ఒకవైపు సంక్షోభంలో కొట్టుమిట్టాడుతున్నా కూడా కూటమి సర్కార్ ఏర్పడి 100 రోజులు కావాల్సింది. అయినా కూడా అభివృద్ధి, సంక్షేమం ఈ రెండు లక్ష్యాలుగా కూడా కూటమి సర్కార్ ముందుకు వెళ్తుంది. ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు అలాగే డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ నేతృత్వంలో కూడా మంత్రివర్గం అంతా కూడా ప్రజా సేవలో ముందుకు వెళ్తున్నారు. ఈ 100 రోజుల పాలనలో కూడా వాళ్ళు ఈ రోజు నుంచి కూడా ఇది మంచి ప్రభుత్వం అనే నిదానంతో కూడా ప్రజల్లోకి వెళ్తున్నారు. దీనిపై మాట్లాడేందుకు కూడా మనతో పాటు కూడా పురపాలక పట్టణాభివృద్ధి శాఖ మంత్రి పొంగూరు నారాయణ గారు ఉన్నారు. సార్ చెప్పండి సార్, ఇది మంచి ప్రభుత్వం అని ఈ రోజు నుంచి మనం ప్రజలకు వెళ్తున్నాం, అసలు అది కాన్సెప్ట్ ఏం సార్? అంటే ఎంతవరకు కొనసాగుతుంది, ఎలాంటి కార్యక్రమాలు చేపడుతున్నారు సార్? అంటే ప్రభుత్వం వచ్చి 100 రోజులైందండి. ఈ 100 రోజుల్లో ముఖ్యమంత్రి గారు టార్గెట్ ఇచ్చారు అన్ని డిపార్ట్మెంట్కి. ఉదాహరణకి నా డిపార్ట్మెంట్కి ఇచ్చిన టార్గెట్ ఏంటంటే అన్నా క్యాంటీన్లు. అన్నా క్యాంటీన్ని 100 రోజుల్లో ప్రారంభించాలని అనుకున్న ప్రకారమే 175 అన్నా క్యాంటీన్లు ప్రారంభించాం. ఫస్ట్ ఒక 100 ప్రారంభించాం, నిన్న 75 ప్రారంభించాం, 175. ఎందుకంటే ఎలక్షన్ ముందు ముఖ్యమంత్రి గారు ప్రామిస్ చేశారు. అంతేకాకుండా ప్రమాణ స్వీకారం చేయగానే ఫస్ట్ సైన్ చేసిన 5లో ఇదొకటి ఉంది. ఇదే విధంగా పెన్షన్స్ ఏదైతే 4000 చేస్తామని చెప్పారో, అంతేకాకుండా ఎలక్షన్కి ముందు 3 నెలలది కూడా అరియర్స్తో కూడా ఇస్తానని 7000 ఇచ్చారో ఆ విధంగా పెన్షన్స్ ఇచ్చుకుంటూ వచ్చాం. మెగా డిఎస్సి ఏదైతే ముందు చెప్పారో ఎలక్షన్కి ముందు దాన్ని చేయటం జరిగింది. ఇలా ఇప్పుడు సిలిండర్స్ ఇస్తామని 3 సిలిండర్లు మహిళలకు ఉచితంగా ఇస్తామని చెప్పారు. అది దీపావళికి ఇస్తామని నిన్న క్యాబినెట్ అనౌన్స్ చేశారు. ఇలా ఏదైతే ముఖ్యమంత్రి ఆ రోజు ప్రామిస్ చేశారో వాటిని 1 by 1 నెరవేర్చుకుంటూ వస్తున్నాయి, 1 by 1. సో ఈ 100 రోజుల్లో ఏం చేసామో ఇవన్నీ ప్రజలకి డిపార్ట్మెంట్ వైజు ముఖ్యమంత్రి ప్రామిస్ చేసినవి వాళ్ళందరికీ చెప్పడానికి అటు అధికారులు, ఎమ్మెల్యేలు, ఎంపీలు, మినిస్టర్లు, మిగతా ప్రజాప్రతినిధులు అందరూ కూడా యాక్చువల్గా ఏంటంటే ఇది మంచి ప్రభుత్వం అనే నిదానంతో ఇంటింటికి పోతున్నాం. ఈ రోజు నుంచి 6 రోజుల ప్రోగ్రాం ఇది. ఈ 6 రోజుల్లో ఈ 100 రోజుల్లో ప్రభుత్వం ఏదైతే చేసిందో, ఏది చెప్పింది, ఏం చేసింది అనేది వివరించడం జరుగుతుంది. సార్, మనమైతే ఇది మంచి ప్రభుత్వం అని చెప్పేసి ముందుకెళ్తున్నాం, అయితే ఇది మంచి ప్రభుత్వం కాదని చెప్పేసి ప్రత్యర్థులు ఆరోపిస్తున్నారు సార్. దీన్ని మీరు ఎలా చూస్తారు సార్? అంటే వాళ్ళు ఏం మాట్లాడతారో వాళ్ళకే తెలీదు. 100 రోజుల్లో వాళ్ళు లక్షల పాపాలు చేస్తుంటారు. మేము 100 రోజుల్లో 100 మంచి పనులు చేసాం అంటే ముఖ్యమంత్రి గారు ఏదైతే చెప్పారో అవన్నీ చేస్తూ డిపార్ట్మెంట్ వైజ్, నా డిపార్ట్మెంట్ తీసుకున్నారు అనుకోండి, నేను చెప్తున్నాను చూడండి, 2023-24 ఇప్పుడు కాదు, 2023-24 అంటే ఫస్ట్ 6 నెలలకి ఇవ్వాల్సిన 15th ఫైనాన్స్ కేంద్రం నుంచి వస్తే దాన్ని డైవర్ట్ చేశారు. మున్సిపాలిటీస్కి ఇవ్వాల 123 మున్సిపాలిటీస్ ఉన్నాయి. 454 కోట్లు ముఖ్యమంత్రి గారు రిలీజ్ చేశారు. ఇది మున్సిపాలిటీస్కి ఒక ఆక్సిజన్. మున్సిపాలిటీకి నిజంగా ఈ 454 కోట్లు ఇవ్వటం ఒక ఆక్సిజన్. మరొక 300 కోట్లు కూడా ఇవ్వబోతున్నారు. అసలు గత ప్రభుత్వం దాన్ని నెగ్లెక్ట్ చేసింది. లాస్ట్ మార్చి నుంచి సెప్టెంబర్ దాకా 454 కోట్లు ఇస్తే అది డైవర్ట్ చేసి మున్సిపాలిటీని ఎలా బతకాలండి? వాడు జీతాలు ఎలా ఇవ్వాలా? వాళ్ళు బ్లీచింగ్ పౌడర్, పెనాయిల్ కొనాలి కదా. కనీసం చిన్న చిన్న పనులన్నా చేయాలి, డ్రైన్స్ ఉంటాయి. అసలు గత ప్రభుత్వం అసలు పరిపాలన లేదు. అలాంటిది 454 కోట్ల యాక్షన్ ఇవ్వడం జరిగింది. తర్వాత అన్నా క్యాంటీన్లు నా డిపార్ట్మెంట్లో చేసినవి. అదేవిధంగా ఏషియన్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఇన్వెస్ట్మెంట్ బ్యాంకు రోడ్లకి, డ్రైన్స్కి 5350 కోట్లు, 5350 కోట్లు 2019 ఫిబ్రవరిలో నేనున్నప్పుడు శాంక్షన్ జరిగింది. దాన్ని అసలు ఉపయోగించడం వదిలేశారు, క్యాన్సిల్ అయిపోయింది మన జూలైకి. అయితే మళ్ళా ఈ ప్రభుత్వం రాగానే మళ్ళీ సెంట్రల్ గవర్నమెంట్కి రాసి ఆ బ్యాంకుకి రాస్తే నిన్నే లెటర్ వచ్చింది, మీకు 5350 కోట్లు శాంక్షన్ చేస్తున్నాం, రివైజ్ చేస్తున్నాం, 2028 దాకా పనులు చేసుకుని. అంతకంటే ఏం కావాలండి? అంతకంటే ఏం కావాలా? అసలు ఈ ప్రభుత్వం ఏం చేయలేదని వాళ్ళు అంటానికి అసలు సిగ్గన్నా ఉండాలా? లోకల్ బాడీస్కి డబ్బులు ఇవ్వకుండా ఎలా చేస్తాయండి? అది 15th ఫైనాన్స్ అంటే దానికి మ్యాచింగ్ ఉండదండి.
కేంద్ర ప్రభుత్వం పర్ హెడ్ కింద ఇస్తుంది. ఇలా చేయటం జరిగింది. తర్వాత రాగానే చేసింది ఏంటంటే సిల్ట్. అసలు 5 సంవత్సరాలు సిల్టే తీయలేదంట. సిల్టే తీనప్పుడు బుడమేరు లాంటి వరదలు వస్తాయి. అందుకని ముఖ్యమంత్రి గారు ఫస్ట్ వర్షాలు వస్తున్నాయి, సిల్ట్ తీయమంటే 50 కోట్ల రూపాయలు మున్సిపల్ కార్పొరేషన్స్ కాకుండా 3 లక్షల కంటే తక్కువ పాపులేషన్ ఉండే కార్పొరేషన్ అయినా వాళ్ళందరికీ 50 కోట్లు జనాభా ప్రాతిపదికన రిలీజ్ చేసాం. వాళ్ళు చక్కగా సిల్ట్ తీశారు. ఈరోజు ఎంతోమంది నాకు ఫోన్లు చేసి చెప్తున్నారు, సార్ 5 ఏళ్ళు అసలు మీ వాళ్ళు అసలు సిల్టే తీయలేదు మున్సిపాలిటీని. ఇంతకంటే ఏం కావాలండి? సార్ సూపర్ 6లో ఇప్పుడు ఎలాంటి హామీలు నెరవేర్చారు సార్? ఇంకా ఏమైనా భవిష్యత్తులో ఇంకా ఏం చేస్తారు? అంటే సూపర్ 6లో పెన్షన్స్ చేసాము, అన్నా క్యాంటీన్స్ చేసాము, డిఎస్సి చేసాము, సిలిండర్లు రేపు దీపావళికి ఇస్తాను ఆల్రెడీ చేశారు. ఇంకా 1 or 2 ఉండే, అవి కూడా యాక్చువల్గా ఫేజ్డ్ వే, అంటే ఖజానాని పెంచుకుంటూ ప్రజలకు మిగతాయి కూడా వీలైనంత తొందరలో చేయడం జరుగుతుంది. సార్ అమరావతి అభివృద్ధిలో ఈ 100 రోజుల్లో ఒక అడుగన్నా పడిందా? అసలు పడలేదని చెప్పేసి వాళ్ళు ప్రత్యర్థులు ఆరోపిస్తారు. అమరావతి రాజధాని 3 ముక్కలు ఆటాడి నిర్విరామం చేశాడు జగన్మోహన్ రెడ్డి. మళ్ళా రాగానే యాక్చువల్గా ఈ 3 నెలల్లో, అది చిన్న ప్రాజెక్ట్ కాదండి, దానికి అంటే 5 సంవత్సరాలు అక్కడ పని జరగలే. ఇసుక ఒక రేణు ఇసుక కూడా చేయలు పెట్టల. కాబట్టి దాన్ని స్టడీ చేయడానికి ఐఐటి చెన్నై వాళ్ళని, ఐఐటి హైదరాబాద్ వాళ్ళని వేసాం. వాళ్ళు యాక్చువల్గా స్టడీ చేసి మొన్నే రిపోర్ట్ ఇచ్చారు 1 వీక్ బ్యాక్. ఎటువంటి ఇబ్బంది లేదు. ఏదైతే మీరు బిల్డింగ్లకి ప్లాన్ చేశారో 360 అధికారులు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీల అపార్ట్మెంట్లు కానీ, అదేవిధంగా ఐకానిక్ టవర్స్ కానీ, అదేవిధంగా హైకోర్టు బిల్డింగ్కి ఏదైతే ఫౌండేషన్లు వేశారో ఎటువంటి ఇబ్బంది లేదు. వాటిని యాక్చువల్గా స్టార్ట్ చేయమన్నారు. తర్వాత డిపార్ట్మెంట్లు కమిటీ వేసాం. వాళ్ళంతా ఎస్టిమేషన్లు వేస్తారు. అంటే ఉన్న కాంట్రాక్టర్లకు యాక్చువల్గా క్లోజ్ చేయాలి. క్లోజ్ చేయాలంటే వీటి ఎస్టిమేషన్ వేసి వాటిని క్లోజ్ చేయాలి. దీనికి ఒక 1 month పడుతుంది. ఆ తర్వాత నెక్స్ట్ మంత్ టెండర్లు పిలవటం, అంటే అక్టోబర్ మంత్ అంతా వాళ్ళని ఏదైతే కాంట్రాక్ట్లు ఉన్నారో వాళ్ళకి క్లోజ్ చేయాలి. నవంబర్లో టెండర్ పిలుస్తాం. డిసెంబర్లో వర్క్ స్టార్ట్ అవుద్ది. వాళ్ళనే చూస్తున్నామనండి. జూన్ కల్లా ఎలా వర్క్ జరుగుతుంది నేను చెప్పని నడుతాం. రాబోయే జూన్కి ఇక్కడ ఎలా వర్క్ జరుగుతుందో వాళ్ళకి చూడమనండి. ఎన్ని వేల మంది పని చేస్తారో, ఎంత వర్క్ చేస్తుందో వాళ్ళ కళ్ళతో చూసి మీ టీవీలతో మాట్లాడమనండి. సార్ ఈ ల్యాండ్ పూలింగ్ మీరు ఇంటింటికి వెళ్ళి తీసుకెళ్తున్నారు, అది ఎంతవరకు వచ్చింది వర్క్? అంటే యాక్చువల్గా అమరావతి రాజధానిలో 2015 January 1 నోటిఫికేషన్ ఇస్తే ల్యాండ్ పూలింగ్కి 2015 February 28 అర్ధరాత్రికి 34,000 ఎకరాలు ఇచ్చారండి. మరొక 3,900 ఎకరాలు సుమారుగా ఆగిపోయింది. అయితే మళ్ళీ ఈ ప్రభుత్వం రాగానే దాన్ని మళ్ళీ స్టార్ట్ చేసాం. అయితే స్టార్ట్ చేస్తే వాళ్ళు కొన్ని డౌట్లు ఎక్స్ప్రెస్ చేస్తున్నారు. ఎక్కడ ఇస్తారు, ఏంది, మాకు ఎంతకాలం యాన్యుటీ ఇస్తారు, అంటే మీరు 3 ఏళ్ళే ఇచ్చి ఆపేస్తారంటే నేనే మీ ఇంటికి వస్తాను, నేనే డౌట్స్ తీరుస్తానని మొదలుపెట్టాను. లాస్ట్ 2 days పోతే 10 ఎకరాలు ఇచ్చారు. నిన్న పోతే 3 విలేజ్లో 19 ఎకరాలు ఇచ్చారు. అయితే వాళ్ళకి కొన్ని డౌట్లు ఉన్నాయి. ఆ డౌట్లు 1 by 1 అధికారులు పెట్టుకొని క్లారిఫై చేస్తూ వస్తున్నాను. వాళ్ళు చాలా ఆనందంగా ఉన్నారు. రాబోయే 3 నెలల్లో మెజారిటీ ల్యాండ్ వస్తుంది. ఏదైనా ల్యాండ్ మిగిలిపోతే దాన్ని ల్యాండ్ అక్విజిషన్ ద్వారా తీసుకోవడం జరుగుతుంది. సార్ మొన్నైతే వరద ముంపు ప్రధాన కారణం బుడమేరు ముంపు సార్. బుడమేరు ఆపరేషన్ బుడమేరుతో మీరు ముందుకెళ్తున్నారు సార్, అది ఎలా ఉండబోతుంది సార్? అంటే ఇరిగేషన్ శాఖ, మీరు మున్సిపల్ శాఖ సంయుక్తంగా చేస్తారు సార్? ఖచ్చితంగానండి, 2 శాఖలు సంయుక్తంగా చేస్తాం. ఇక్కడ ఎటువంటి ఇదేం లేదు. ఎందుకంటే ఆ ఇరిగేషన్ వాళ్ళు దాన్ని రివిట్మెంటు బండ్స్ వాళ్ళు చేయాలా, వాటి మీద ఎవరైనా ఇళ్ళే చేసుకొని ఉంటే తొలగించాల్సిన బాధ్యత మాది. పేదలు, నిరుపేదలు ఎవరైనా ఉంటే వాళ్ళకి ఆల్టర్నేట్ ఇళ్ళు చూపించాల్సిన బాధ్యత కూడా మాది. ఖచ్చితంగా పేదలు, నిరుపేదలకు ఎటువంటి ఇబ్బంది లేకుండా ఎటువంటి బడా నాయకులు, ఏ పార్టీ నాయకులున్నా నిక్కచ్చిగా కొట్టేయటం జరుగుతుంది. సుప్రీంకోర్టు కూడా క్లియర్గా ఇచ్చింది. ఏమి ఇచ్చిందంటే కెనాల్స్ కానీ లేదా చెరువులు కానీ ఆక్యుపై చేసుకొని ఉంటే మీరు గోహెడ్, మన సుప్రీంకోర్టు జడ్జిమెంట్ ఇచ్చింది. అంటే మిగతాయి కాస్త ఆపండి, 1వ తేదీ దాకా మిగతా ఆపండి. చెరువులు అదేవిధంగా కెనాల్స్ ఉంటే మాత్రం ఆపాల్సిన అవసరం లేదు ఇచ్చింది. సో దాంతో ముందుకు పోవడం జరుగుతుంది. ఈ 100 రోజుల్లో మున్సిపల్ శాఖలో ఎలాంటి సంస్కరణలు చేపట్టారు, ఇంకా ఎలాంటి ప్రణాళికతో ఉంది సార్? మున్సిపల్ శాఖలో అనేక సంస్కరణలు చేస్తున్నామండి. ఫస్ట్ టౌన్ ప్లానింగ్ డిపార్ట్మెంట్ సంస్కరణ చేయాలి. నేను 2014-19 దాకా ఉన్నప్పుడు ఆన్లైన్ లేఅవుట్స్, ఆన్లైన్ బిల్డింగ్ అప్రూవల్ తెచ్చాను. దాన్ని ఇంకా అప్గ్రేడ్ చేయాల్సి ఉంటే గత ప్రభుత్వం దాన్ని పక్కన పెట్టింది, సరిగా చేయలే. అందుకనే 20 రాష్ట్రాలకి అధికారుల టీములు పంపించాను. అక్కడ
బిల్డింగ్ అప్రూవల్ ఎలా ఇస్తున్నారు, లేఅవుట్ ఎలా ఇస్తున్నారు, వాళ్ళ రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ ఏంది స్టడీ చేయమని. ఎందుకంటే మీ అందరికీ తెలిసిందే టీడీఆర్ బాండ్లో గత 5 సంవత్సరాల్లో జరిగినన్ని అవకతవకలు బహుశా ప్రపంచంలో ఎక్కడ జరగడు, ప్రపంచంలో ఎక్కడ జరగడు, నాకే తెలియదు అలాంటిది. 5,000 చదరపు గజం ఉంటే దాన్ని వేరే అడ్రస్ పెట్టి 50,000 ఉన్న చదరపు గజం దాంతో వాల్యూ తీసుకున్నారు. అందుకని దాని మీద డీటెయిల్గా స్టడీ చేస్తున్నామండి. స్టడీ చేసి ఒక నెల లోపల ప్రజలకు ఇంకా ఆన్లైన్ ఇంకా సింప్లిఫై చేస్తాము. ఇటువంటి జరగకుండా చూస్తాం. ఎవరైతే ఈ అవినీతి చేశారో వాళ్ళు ఖచ్చితంగా వాళ్ళ మీద యాక్షన్ తీసుకోవడం జరుగుతుంది. మొత్తం మీద 100 రోజుల పాలన మాది ఖచ్చితంగా ఇది మంచి ప్రభుత్వం అని చెప్పేసి పురపాలక శాఖ మంత్రి నారాయణ చెప్తున్నారు. రాబోయే కాలం కూడా ఇంకా ప్రజలకు మంచి చేసే ఉద్దేశంతో మేము రాబోయే 5 ఏళ్ళు కూడా పనిచేస్తామని చెప్తున్నాం. అలాగే ఇప్పటికే ఏదైతే సూపర్ 6లో హామీ ఇచ్చామో అవన్నీ అమలు చేస్తున్నాము. రాబోయే దీపావళి కూడా ఉచిత గ్యాస్ సిలిండర్ ఏదైతే ఆ హామీని కూడా మా ముఖ్యమంత్రి ఖచ్చితంగా అమలు చేస్తున్నారు. ఏదైతే ఉన్నా ఇది ఖచ్చితంగా మేము ఎలాంటి సంక్షోభాలను కూడా అభివృద్ధి సంక్షేమంతో ముందుకెళ్తామని చెప్పేసి కూడా పురపాలక శాఖ మంత్రి నారాయణ చెప్తున్నారు. ఇది పరిస్థితి.